చైనాలో మరో కొత్త వైరస్ వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అది కోవిడ్ మాదిరిగా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. HKU5 కోవిడ్-2 అనే వైరస్ను శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో గుర్తించారు. అచ్చం కరోనాలాగే ఈ వైరస్ కూడా జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందని భావిస్తున్నారు. ఈ వైరస్ను మెర్బాకో వైరస్తో పాటు ప్రాణాంతక మోర్స్-కోవ్ ఉపకారానికి చెందినదిగా పరిశోధకులు తెలిపారు. దీన్ని తొలుత హాంకాంగ్లోని జాపనీస్ పిపెస్టెల్లే రకం గబ్బిలాల్లో గుర్తించారు. కాగా కోవిడ్-19తో పోలిస్తే ఈ వైరస్ సామర్థ్యం తక్కువేనని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు వ్యాపించే ప్రమాదం కూడా తక్కువగా ఉందన్నారు. కొత్త వైరస్ కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారట. ఈ మేరకు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తన కథనంలో పేర్కొంది. గబ్బిలాల్లో కరోనా వైరస్లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్ గా గుర్తింపు పొందిన వైరాలజిస్ట్ షీ జెంగ్లీ ఈ పరిశోధన బృందానికి సారథ్యం వహించారు. వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సైంటిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. సైంటిఫిక్ జర్నల్ సెల్లో దీనికి సంబంధించిన పరిశోధన నివేదికను ప్రచురించారు. ఈ వైరస్ మానవ కణాలకు కృత్రిమంగా పెరిగిన ఊపిరితిత్తులు, పేగు కణజాలాలకు సోకుతుందని ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది. ఇతర జంతువులలోని ACE2 గ్రహకాలతో కూడా బైండ్ అవ్వగలదు. కోవిడ్ వైరస్ మొదటి కేసు 2019 డిసెంబర్లో సెంట్రల్ చైనాలోని వుహాన్లో నమోదైంది. ఈ వైరస్ చైనాను గడగడలాడించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి సమస్త మానవాళిని బెంబేలెత్తించింది. లాక్డౌన్కు దారి తీసింది. కంటికి కనిపించని ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. దాదాపు 70 లక్షల మంది మరణాలకు కారణమయ్యింది.